సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గతంలో పూరి జగన్నాథ్ ఆలయంలో ఆ గోపురం పైనున్న జెండా చుట్టూ గద్ద తిరగటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్పి మనందరం కూడా విన్నాము. అదంతా మనకు తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతము సేమ్ ఏదైతే ఆ గోపురం పైన జెండా ఏదైతే ఉందో ఆ జెండా చుట్టూ, ఆ గోపురం చుట్టూ కూడా కాకులు ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్నట్లుగా మనకు ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో రావడం జరిగింది. మరి అంటే దీని వల్ల కాకులు తిరగటం వల్ల ఏదైనా అపశకనం జరిగే ఆస్కారం ఉందా? ఇది కీడుక మంచిక అనేది చాలా మందిలో తలెత్తిన ఒక ప్రశ్న. దాని గురించి వివరించండి. తప్పకుండా అండి. మీరు లాస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే ఆ జెండా యొక్క ముక్కని కట్ చేసుకొని గద్దెళ్ళింది. ఆ టైంలో చాలామంది ఏమన్నారంటే అబ్బాబా గరుడ వాహనం వచ్చింది పట్టుకెళ్ళింది పాజిటివ్ అనుకున్నారు. కానీ అప్పుడు కూడా నేను ఇదే చెప్పడం జరిగింది, లేదంటే దట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే ప్లానటరీ పొజిషన్స్ చూడాలి ఇప్పుడు కూడా. అంటే ఒక నిమిత్తం జరిగినప్పుడు ఆ నిమిత్తానికి తగ్గట్టుగా ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి. ఓకే, మీరు ఎప్పుడూ చూడనటువంటి ఒక వింతైనటువంటి ప్లానటరీ పొజిషన్ నెక్స్ట్ రాబోతుంది. సహజంగా మనకి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. సహజంగా 4 గ్రహాలు కలవడం అనేది ఇట్స్ కామన్ థింగ్. ఎవ్రీ ఇయర్కి ఒకసారి అవుతూనే ఉంటుంది. 1-2 టైమ్స్ అవుతూ ఉంటుంది. 1 టైం అయితే ఖచ్చితంగా అవుతుంది. ఈసారి మీకు జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్ ఈ సమయాల్లో 3 సార్లు పంచగ్రహ కూటమి రాబోతుంది. ఒక 2 సార్లు ఏమో చతుర్గ్రహ కూటమి రాబోతుంది. అంటే ఎప్పుడూ జరగలేదు మనకింత. చాలా ఎప్పుడో 100 ఏళ్ళకి జరిగి ఉంటుంది మేబీ. అలాంటి కాంబినేషన్ రాబోతుందంటే దాని అర్థమే చాలా చాలా బీభత్సాలు జరగనున్నాయి. అది కొన్ని అటాక్స్ కావచ్చు జనాల మీద. దాని యొక్క సంకేతమే ఈ కాకులు. ఇది ఆల్మోస్ట్ నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. మిడిల్ ఆఫ్ ది నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. నవంబర్ నుంచి దీని యొక్క ప్రభావం ఆల్మోస్ట్ ఒక 1.5 year వరకు ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే మనకి 2025 నవంబర్ మిడిల్ ఆఫ్ ది నవంబర్ నుంచి ఈ ప్రభావం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినందుకు దీనికి రిజల్ట్స్ ఏంటంటే అటాక్స్ జరగడం. మనకు పెహల్గామ్ అటాక్ జరిగింది చూసారా? అంటే యుద్ధ రూపంలో దాడులు అంటున్నారా? యుద్ధ రూపంలో దాడులు ఉండొచ్చు, వ్యక్తిగతంగా పెహల్గామ్ అనేది యుద్ధ రూపం కాదు అది. వాళ్ళు వేరే ఇతర దేశంలో ఉండేటువంటి కొంతమంది వీళ్ళు వచ్చేసి జనాలను అక్కడ ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆ రకంగా వచ్చేటువంటి ఇబ్బందులు. రెండవది ఏంటంటే శనికి సంకేతం కాకి, కాబట్టి రోగ రూపంలో వచ్చేటువంటివి. పర్టికులర్గా జనాలందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లానటరీ పొజిషన్స్లో కూడా ఇప్పుడు కుజుడు ధనస్సులోకి వస్తూ అండ్ మీనంలో శని ఉన్నాడు. శని యొక్క రాశిలో రాహు ఉన్నాడు అండ్ గురువు వెళ్ళి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గతంలో కూడా, ఫ్లైట్స్ అవి ఇబ్బంది అవుతాయి, దాని తగ్గట్టుగానే ఫ్లైట్స్ కూడా అట్లా జరిగాయి. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఒకటి, మీరు చూడండి ఎనీ హాస్పిటల్కి వెళ్ళండి, స్ట్రోక్స్ కేసెస్ ఎక్కువ పెరుగుతాయి. హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, పర్టికులర్గా బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా బ్రెయిన్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా పాటిస్తూ ఉండాలి. బ్రెయిన్కి ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే బ్రెయిన్ బాగుంటుంది, ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండడం, ఇట్లాంటివి ఎక్కువగా చేస్తుండాలి. వీలైనంత మట్టుకు గోవులకి అరటికాయలు తినిపించడము, శనగలు, నువ్వులు, మినుములు ఇలాంటివి దానం ఇవ్వడము, వీలైతే చండీ వినడం, చండీ పారాయణం వినడం కానీ చదవడం కానీ, ఎక్కడ చండీ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఉండడం అనేటువంటి చేయాలి. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మనకి చాలా రేరెస్ట్ కాంబినేషన్. దానికి తగ్గట్టుగానే మనకి లాస్ట్ టైం ఎలా అయితే పెహల్గాం దాడి జరిగిందో అదే రకంగా ఇప్పుడు మళ్ళీ ఈ కాకులు తిరగడం కూడా అదొక సంకేతం. ఇప్పుడు 3 సార్లు 4 సార్లు జరిగేది ఉంది అన్నారు. అంటే ఒక్కొక్కటి జరిగినప్పుడు ఒక్కో విధమైన ఇబ్బంది వస్తుందా, లేదంటే మీరు చెప్పిన ఈ సంవత్సర కాలం పాటు ఉంటుంది అందులో ముఖ్యంగా ఈ 6 months ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ 6 months అంటే నవంబర్ నుంచి 2025 నవంబర్ నుంచి ఆల్మోస్ట్ 2026 మే జూన్ వరకు ఉంటుంది దీని ప్రభావం అనేటువంటి. కాబట్టి అందరూ కూడా ఎటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అంటే రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే బార్డర్స్ దగ్గర ఉండేటువంటి సైన్యం, నీటి ప్రదేశాల దగ్గర ఉండేటువంటి జనం. ఇప్పుడు కొంతమంది చూడండి షేర్ మార్కెట్లో విపరీతంగా డబ్బులు పెడుతుంటారు. షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది. లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం ఒక 4 రోజుల క్రితం కూడా ఒకసారి. షేర్ మార్కెట్ కానివ్వండి, టవర్స్ కానివ్వండి, ఈ ఏమంటారు ఈ మీడియా రిలేటెడ్ సంబంధించిన సోషల్ మీడియాస్ ఉన్నాయి. సోషల్ మీడియాస్ వల్ల వచ్చేటువంటివి, కొన్ని గాసిప్స్ స్ప్రెడ్ చేయడం వల్ల వచ్చేటువంటి కొన్ని ఎఫెక్ట్స్,
చేయని విషయాలను చేశారని చెప్పి కొన్ని గాసిప్ స్ప్రెడ్ చేస్తుంటారు. వస్తాయని. అవును. అటువంటివి రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ ఏదైనా కానీ ఇది దాడులకి ఎక్కువగా దారితీస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు కొంతమంది ఉంటుంటారు వేరే వేరే దేశం వాళ్ళు వచ్చేసి పలానా దేశంలో చొరబడి హ్మ్. జనాలను నార్మల్గా ఉండగానే దాని మీద దాడులు చేయడం. మనకి ఓకే. గతంలో ఒకసారి బొంబాయిలో కూడా ఒకటి జరిగింది చూశారు కదా మీరు. ఇప్పుడు ఎక్కడ అలాంటివి జరిగే అవకాశం ఉంది ఎక్కువ ఏమన్నా విదేశాల్లో ఎక్కువ జరుగుతాయండి. విదేశాల్లో? ఆస్ట్రేలియా లేకపోతే అమెరికా ఈ కంట్రీస్‌లో ఎక్కువగా జరుగుతది. బట్ ఓకే. మన దేశంలో కూడా కొంతవరకు ఛాన్స్ ఉంది. బట్ బయట దేశాల్లో ఎక్కువగా జరుగుతాయి ఇవి. హ్మ్. ఎందుకంటే పాశ్చాత్య దేశాలకి కారకుడు శని. ఓకే. సాటర్న్ వెస్టర్న్ కంట్రీస్‌కి కారకుడు, వెస్ట్ సైడ్‌కి కారకుడు శని. కాబట్టి హ్మ్. ఆ వెస్ట్ సైడ్ కారకుడైన శని మీద కుజుడు దృష్టి ఉంది. హుహుహు. పాయింట్ నెంబర్ 1. రెండోదేంటంటే ఇన్ని గ్రహాలు ఎప్పుడైతే పంచగ్రహ కూటములు ఎప్పుడైతే ఇలాగా ఇదవుతూ వస్తున్నాయో, ఆ శని నుంచి వెనక రాశుల్లో ఆ గ్రహాల యొక్క సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఓకే. శనికి వెనక రాశులు ఏర్పడడం వల్ల ఏంటంటే పాశ్చాత్య దేశాలు కొన్ని నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకుంటే ఏ గ్రహం అయితే ఇబ్బంది ఆ గ్రహ కూటమిలో ఉందో, ఆ గ్రహం యొక్క అంటే ఇబ్బంది ఉంది. ఈ గ్రహం వీళ్ళకి అవునండి. ఫేవర్ చేస్తుంది. లేదంటే నష్టం చేస్తుంది. అటువంటి వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందంటారా? అది పర్సనల్ చార్ట్ ఈస్ డిఫరెంట్ మేడం. ఓకే. ఇప్పుడు ఈ 12 రాసుల వారికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రిడిక్షన్స్ ఉంటాయి మళ్ళీ. హ్మ్. ఇప్పుడు ఎలా హ్మ్. అంటే ఇప్పుడు మకరంలో సంచారం ఉంది. నా దగ్గర హ్మ్. లిస్ట్ ఉంది అది. అంటే మనకి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు గ్రహాలు పంచగ్రహం అది హ్మ్. ఏర్పడుతుంది అనేటువంటిది చూసుకుంటే గనక ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిక్కడ 19, 20 జనవరి టైంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. హుహు. ఎక్కడ? జనవరిలో. ఓకే. మకర రాశిలో. ఆహా! ఆ సమయంలో ఒక 2, 3 రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది. దాని హ్మ్. తర్వాత మళ్ళీ 21 జనవరి నుంచి 3 ఫిబ్రవరి వరకు ఉంటుంది. అక్కడ 4 గ్రహాలుంటాయి మకరంలో. ఓకే. మళ్ళీ అగైన్ మీకు కుంభంలోకెళ్తాయి ఆ హ్మ్. గ్రహాలన్నీ. 18, 19 ఫిబ్రవరి అండ్ అదేవిధంగా 24 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు. అక్కడ మళ్ళీ ఆ 2 సార్లు పంచగ్రహ కూటమి. అంటే అక్కడ జనవరిలో ఒకసారి వచ్చింది. ఫిబ్రవరిలో 2 సార్లు. హ్మ్. 3 టైమ్స్ పంచగ్రహ కూటమి మీరు లైఫ్‌లో చూసుండరు. ఓకే. ఇట్స్ రేరెస్ట్ కాంబినేషన్. హ్మ్. మళ్ళీ దాని తర్వాత మీనంలోకి వెళ్తుంది. మామూలుగా అయితే ఇయర్‌లీ వన్స్ జరుగుతుందా ఈ గ్రహ కూటమి అనేది? 4 గ్రహాలనేవి జనరల్‌గా ఇయర్లీ వన్స్ జరుగుతది. ఓకే. గుర్తుపెట్టుకోండి. హ్మ్. హ్మ్. మీరు ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ తీసుకొని మీరు ఒక 100 సంవత్సరాల వెనక్కి ముందుకు వెళ్తే గనక ఇట్స్ హ్మ్. వెరీ క్లియర్. సంవత్సరానికోసారి 4 ప్లానెట్స్ ఓకే. లేదా ఓకే. 2 టైమ్స్ అయినా జరగొచ్చు. ఓకే. బట్ పంచగ్రహ కూటమి అనేది హ్మ్. 2 ఏళ్లకి, 3 ఏళ్లకి ఒక్కసారి జరుగుతుంది. ఇయర్లీ వన్స్ జరిగేది చాలా రేర్. ఓకే. ఓకే. అలాంటిది ఒక ఇయర్‌లో 3 హ్మ్. సార్లు పంచగ్రహ కూటమి అనేది విశ్వంలో మనం ఊహించనటువంటి విషయాలు కొన్ని జరగనున్నాయి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం మనం. ఇది మొదటిసారా ఇలా జరగటం? క్రిందట ఎన్ని సంవత్సరాల ఓ క్రిందట 100 ఏళ్ల జరిగుండొచ్చు? క్రితం జరిగుండొచ్చు. 100 ఇయర్స్ బ్యాక్. ఓకే. ఇంకా అటు ఇటుగా జరిగుండొచ్చు మనం హ్మ్. హ్మ్. చెప్పలేం. కాపోతే ఏంటంటే నా ఉద్దేశ్యం ఏంటంటే హ్మ్. ఇలాంటివి వస్తున్నప్పుడు ప్రకృతిలో కొన్ని సంకేతాలు జరుగుతుంటాయి. అవును. అంటే అసలు పూరి జగన్నాథ్ ఆలయం మీదకి అసలు ఒక పక్షి కూడా రాగూడదు. రాగూడదు. హ్మ్. రాదు యాక్చువల్‌గా. అలాంటిది అన్ని పక్షులొచ్చి చుట్టుముడుతున్నాయంటే అవును. అది కూడా శని వాహనమైనటువంటి కాకులు తిరగడం. హ్మ్. కాకులు తిరగడం అంటే దాని అర్థం ఏమిటంటే కొంత జన నష్టం జరగనుంది అని దాని యొక్క అర్థం అనమాట. ఓహోహో! కొన్ని దాడుల వల్ల, కొన్ని రోగాల వల్ల. హ్మ్. ఇప్పుడు మీరు మనం లాస్ట్ టైమ్ కూడా చెప్పుకున్నాం కొంచెం హెచ్ఐవి కేసెస్ పెరుగుతున్నాయి అని. అవును. మనం 1 మంత్ అవును. బ్యాక్ చెప్పిన తర్వాత దాని తర్వాత చూస్తే సాఫ్ట్‌వేర్‌లో పెరుగుతున్నాయని చెప్పారు. ఇవి కూడా కారణమవుతుంది. కొన్ని హ్మ్. వైరస్‌లు కారణమవుతాయి. అండ్ మనకి మొన్న 'అఖండ' మూవీలో చూపిచ్చారు. ఆ! మీరు చూసారా ఆ మూవీ? లేదండి చూడలే. 'అఖండ' మూవీలో చెప్పిన దాన్నేంటంటే మనం గతంలో 1 మంత్ బ్యాక్ దాన్ని మనం ఆహ్, చేసాం గూడా. అదేమిటి అంటే బయోవార్ ఆ మూవీలో చెప్పింది. హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా అట్లా బయోవార్ గూడా రాబోతుంది. 1 మంత్ బ్యాక్ ఓహో! మనం ఏదైతే బయోవార్ లాగా వస్తదని మనం హ్మ్. ప్రిడిక్ట్ హ్మ్. చేసామో సేమ్ అట్లాంటిదొస్తుంది. బయోవార్ గూడా రాబోతుంది. సో, ఓహోహోహో! చాలా జాగ్రత్తగా మొత్తానికైతే ఉండాలి. ఇబ్బందులు ఎక్కువగా జరిగే ఎక్కువగా అవకాశాలే ఉన్నాయి ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేదొకటే. హ్మ్. ఇబ్బందులున్నాయి కాబట్టి మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. హ్మ్. ఇబ్బందులున్నాయని చెప్పుకొని ఏం అవును. చేస్తాం? బాధపడితే ఏం చండీ రాదు ఆ! గదా! హ్మ్. యెస్. చండీ పారాయణం చేయడం. హ్మ్. మీ ఇష్టదైవాన్ని ఉదయం, సాయంత్రం పూజ చేయడం. ఎందుకంటే మనం మన లిమిట్ కొంతవరకు ఉంటుంది. హ్మ్. కానీ దాన్ని గూడా క్రాస్ చేసి మనం కాపాడబడాలంటే పరమాత్మ తప్పితే ఇంకెవరు కాపాడలేరు. కరెక్టే. కాబట్టి ఇంకా దాన్ని అధిగమించి స్వామి పాదాలు పట్టుకోవడం. పట్టుకోవడం తప్పితే ఇంక మరొకటి. హ్మ్. ఇప్పుడు ఈ కాకులని పితృదేవతల సంకేతంగా వాళ్ళే తిరుగుతున్నారు అన్నట్లుగా గూడా హ్మ్. మనం భావన చేస్తూ ఉంటాం ఎక్కువగా. అవును. అంటే ఒక కాకి వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణించిన వాళ్ళుంటే వాళ్ళే వచ్చారు అన్నట్లుగా. వచ్చారంటుంటా. అవును. అవును. ఇలా ఏమైనా దీన్ని లింక్ చేసుకోవచ్చేమోనా? అంటే అక్కడ మీకు ఇక్కడ ఏంటంటేనండి 2, 3 రకాలుగా చెప్తారు హ్మ్. కాకిని. హ్మ్. కాకరిస్తే చుట్టాలొస్తున్నారంటారు. అవును. కాకికి పిండం పెడతాము. హ్మ్. ఓకే. మనం ఏదైనా పెడదామని ఒక కాకి ఇంటికొచ్చి ప్రతిసారి తినెళ్ళిపోతుంటే పితృదేవతలు ఈ రూపంలో వచ్చి తినెళ్తున్నారంటారు.
అవును. ఉన్నాయి. దేనికది ఉన్నాయి. కానీ ఆ జెండా చుట్టూ తిరిగేటువంటి విషయానికి పితృదేవతలకి సంబంధం లేదక్కడ. లేదు. ఓకే. సంథింగ్ నెగెటివ్ ఈస్ గోయింగ్ ఆన్. సో, చాలా అలర్ట్‌గా ఉండాలి. ముఖ్యంగా రద్దీ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఓకే. ఈ వాటర్ ప్లేసెస్ కొంచెం మనం ఏదైనా వాటర్ తీసుకుంటున్నా కొంచెం వైరస్‌లు దూరంగా హ్మ్. ఉండడం. హ్మ్. మనకు కరోనా వచ్చినప్పుడు ఎట్లా అయితే ఎఫెక్ట్ అయిందో, ఆ రకమైనటువంటి ఎఫెక్ట్ కొంచెం మనకి ప్రభావం చూపించడం జరుగుతూ ఉంటుంది. ఓకే. గురుగారు ఈ మధ్య కాలంలోనే ఒక న్యూస్ చూడడం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఒక 28 సంవత్సరాల యువతి, ఆమె చిన్నతనం నుంచి గూడా కృష్ణుడి భక్తురాలు, ఒక ప్రియమైన భక్తురాలిగా కృష్ణుడిని ఎక్కువగా ఆరాధించుకుంటూ ఉండేదట. ఆవిడ ఇప్పుడు కృష్ణుడి విగ్రహంతో హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఏ రకంగా అయితే వివాహం చేసుకుంటారో, అదే రకంగా కృష్ణుడి విగ్రహంతో ఆమె వివాహం చేసుకోవడం జరిగింది. అంటే భగవంతుణ్ణి ఆరాధించొచ్చు, భక్తిగా మనం ఫీల్ అవ్వచ్చు. కానీ ఆయనతో వివాహం చేసుకోవడం ఏంటి అనేది ఒక పెద్ద చర్చగా మారింది. దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుడు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుడు వాళ్ళు వేరు కాదు. గుర్తుపెట్టుకోండి. అంటే అంత డీప్‌గా వెళ్ళిపోతే గనక. హుహుహు. ఆత్మ, పరమాత్మ వేరు కాదు. అంటే ఆత్మ వేరు, పరమాత్మ వేరు చెప్పాలంటే. హ్మ్. మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తాడు. మీలో ఉన్నవంతా కూడా ఆత్మలు, నేను పరమాత్మని హ్మ్. అనేటువంటిది. అలా ఏంటంటే ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపోయి ఇప్పటికి చాలామంది అలా చేశారు. మనకి ఆ! రీసెంట్‌గా జరిగింది ఇది గానీ, అవును. మీకు బేబీ నాంచారం వారి ఒక స్టోరీ కూడా తెలిస్తే గనక, హ్మ్. ఒకసారి ఆ సమయంలో ఈ యొక్క ముస్లిమ్స్ పాలన జరిగేటప్పుడు హ్మ్. అప్పట్లో ఏంటి గుళ్ళన్నీ కూలగొట్టేసి విగ్రహాలు ఎత్తుకుపోయేవారు. ఆ! అలా ఆ సమయంలో ఏంటంటే పలానా దగ్గర ఒక విగ్రహానికి దాని కిరీటం పెడుతుంటే సెట్ అవ్వట్ల. ఆ! అయితే ఈ కిరీటానికి సంబంధించిన విగ్రహం ఏదో ఉంది. ఎక్కడుంది అని దాని మీద ఇచ్చేస్తే పలానా ఆహ్, మతం దగ్గర ఉందని తెలిసి వీళ్ళందరూ వెళ్లారు. కొన్ని వందల మంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి ఇంతమంది ఎందుకొచ్చారు? యుద్ధానికొచ్చారా? ఏంటంటే వీళ్ళు చూస్తే యుద్ధానికొచ్చినట్టు లేరు. సరే లోపలికి పిలవండి అని పిలిచారు. హ్మ్. పిలిస్తే ఎందుకొచ్చారు అంటే అప్పుడు చెప్పడం జరిగింది. ఆ! ఇలా మా విగ్రహం మీ దగ్గరుంది ఓకే. అని చెప్పినప్పుడు సరే వెతుక్కోండి ఎక్కడుందో వెతుక్కోండి అన్నారు. హ్మ్. వెతుక్కోండి అన్నప్పుడు లోపల చూస్తే కనిపించట్లే. హ్మ్. ఎందుకంటే వాళ్ళు గుర్తుపట్టేది ఇంట్లో లేదది. ఆ! సరే అయితే మరి మీ దేవుడైతే మీరు పిలిస్తే రావాలి కదా! ఆ! అన్నప్పుడు చా అతను కూర్చొని ఆహ్, పిలిచాడు దాన్ని. పిలిస్తే ఎగురుకుంటూ గాల్లో ఎగురుకుంటూ వచ్చింది. షాక్‌లో ఉన్నాడు ఆ రోజు విగ్రహమా? విగ్రహం. ఆ! షాక్‌లో ఉంటాడు ఆ రాజు. ఏమిట్రా ఇలా వచ్చేసిందేమిటి హ్మ్. అని. ఆ షాక్‌లో ఉండగానే పద తీసుకెళ్ళిపోదాం. దీని నుంచి మళ్ళీ బయటకొస్తే వాడు రాజు రా మైండ్ ఎలా తిరుగుతుందో ఏంటో అవును. తెలీదు గదా! అదే. తీసుకొని వెళ్ళిపోయారు. హ్మ్. ఆ నెక్స్ట్ డే వాళ్ళ అమ్మాయి హ్మ్. నా రూమ్‌లో ఉండేటువంటి ఒక విగ్రహం కనిపించట్లేదు. హ్మ్. అంటే ఏమిటమ్మా ఆ విగ్రహం ఏంటని అడుగుతాడు తండ్రి. పలానాదంటే అదైతే ఇంక తిరిగి రాదు. ఎందుకంటే వాళ్ళకి మాటిచ్చేసాను, పంపించేసా. తీసుకెళ్ళిపోయారు. హ్మ్. కావాలంటే మనం చూడ్డానికి వెళ్దామని వెళ్తారు. ఆ! వెళ్ళినప్పుడు అతి కొద్ది మందిని మాత్రమే దగ్గరికి లోపలికి పంపించడానికి అనుమతి ఉంటుంది. నా స్వామి దగ్గరికి నన్ను పంపించలేకపోతున్నాను. అక్కడే ఆవిడ ప్రాణం వదిలేస్తుంది. ఆవిడే బీబీ నాంచారి. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే హ్మ్. కొంతమంది అంటే నేను చూసాను కదా జాతకాల్లో. చూసినప్పుడు 5 రకాలుగా ఉంటుంది వివాహం అనేటువంటిది. ఒకటి ఫస్ట్ మ్యారేజే డివోర్స్, సెకండ్ మ్యారేజ్ అవ్వడం. హ్మ్. లేకపోతే అసలు వివాహమే కాకుండా సన్యాసిగా ఉండిపోవడం. అవును. ఓకే. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఒకరే గాని ఇద్దరు, ముగ్గురు ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఇంకొంతమంది ఈ దేవతా దాంట్లో ఉండిపోతారు ఆ! కంప్లీట్‌గా. అంటే అంటే ఆ యొక్క స్వామినే బంధాలన్నీ స్వామితో ఏర్పరచుకోవడం. ఏర్పరచుకోవడం. హ్మ్. అయితే అక్కడ యాక్చువల్‌గా ఏంటంటే అది భర్త అనే భావంతో చూడరు. హ్మ్. నా స్వామి అంతే ఇంక. నా స్వామిని విడిచి నేను ఉండలేను అనేటువంటి భావనతో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలా రకరకాల వాటిల్లో ఇదొక వన్ ఆఫ్ ది కాంబినేషన్. ఇది హ్మ్. నేను ఇలాగా అంటే అసలు దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు ఈ దేవతా సంబంధించినవి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయి హ్మ్. సప్తమ స్థానానికి. కనెక్ట్ ఓహో! అయినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకొని కూడా కొంతమంది వాళ్ళ ఆలోచన ఎంతసేపు కూడా నేను ఒక క్లయింట్‌ని చూసినప్పుడు ఆవిడకి పెళ్లయింది, పిల్లలున్నారు, అందరున్నారు కానీ ఓకే. వాళ్ళ హస్బెండ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాడు. ఎలా అంటే ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ముందు కృష్ణుడికి ఏదైనా చేయాలి. హ్మ్. కృష్ణుడికి స్నానం పెడుతుంది. కృష్ణుడికి ఉయ్యాలూపుతుంది. కృష్ణుడికి అన్నం తినిపిస్ తినిపిస్తున్నట్టుగా దగ్గరికెళ్ళి ఇలా మూతి దగ్గర ఇలా అంటుంది. అక్కడ పెడుతుంది. తలుపు కొట్టేటప్పుడు కూడా అంటే ఆ పూజ గదిలోకెళ్ళేటప్పుడు కూడా కృష్ణ ఏం చేస్తున్నావు అని అంటే కృష్ణుడితో మాట్లాడుతున్నట్టే చేస్తుంది. ఆహా! వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఏమో సార్ ఇంకా ఆవిడ అదృష్టం అనుకుంటాను.
దే యాక్సెప్ట్ ఇంట్లో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. ఆవిడకి ఇప్పుడు దాదాపుగా ఒక 60 ఏళ్ళు ఉంటాయండి. ఇప్పటికి అలానే ఇప్పటికీ చేస్తున్నారా? అలాగే చేస్తుంటది. నేను ఆహా! చూసాను ఆవిడని. ఆ! 2 పిల్లలున్నారు. ఆ పిల్లలు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి కూడా మనవాళ్ళు పుట్టుంటారు మేబీ. వాళ్ళకి కూడా పిల్లలు పుట్టుంటారు. హ్మ్. బట్ ఏంటంటే అంతే. ఆవిడ యాక్చువల్‌గా ఇంట్లో మొత్తం 5గురం ఉన్నామంటది. నలుగురు అనదు. హ్మ్. నేను, మా ఆవిడ, మా ఆయన, 2 పిల్లలు, కృష్ణుడు. అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే 5గురు. 5గురు. ఆవిడ దృష్టిలో నలుగురు కాదు. హ్మ్. అంత భక్తిగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ వచ్చి మాట్లాడతాడు నీతో. హ్మ్. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, హ్మ్. పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఆవిడ ఇంకా కంప్లీట్‌గా ఇదైపోయి అవ్వచ్చు. లేకపోతే వైరల్ అవ్వాలని చేసుండొచ్చు. ఎనీథింగ్ అవ్వచ్చు. మనం చూడకుండా మనమేం మాట్లాడలేం. అవును. అవును. కానీ మన పురాణాలు వాటిల్లో గనక చూస్తే ఆ అమ్మవారు కావచ్చు, కృష్ణుడు కావచ్చు వాళ్ళందరూ వచ్చి ఆ భక్తికి మెచ్చుకొని హ్మ్. మనకంత దాకా ఎందుకండి తిరుపతి విగ్రహం ఉంది కదా! ఆ! తిరుపతిలో ఒక 300, 200, 300 సంవత్సరాల క్రితం వరకు కూడా హ్మ్. అక్కడ ఉండేటువంటి వాళ్ళతో వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారట. అవును. విన్నాం ఇది. హ్మ్. అది కూడా ఒక యోగం అండి. జన్మజాతకంలో గురువు, కేతు ఉండే స్థితిని బట్టి ఉంటుంది. హుహుహు. వాళ్ళకి మాత్రమే తొందరగా భగవంతుడి యొక్క తత్వం కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్టివిటీ లేని వాళ్ళకి తొందరగా కనెక్ట్ అవ్వదు. ఓకే. అవుతుంది గానీ ప్రయత్నపూర్వకంగా చేయాలి. అంటే లగ్నాధిపతి, భాగ్యాధిపతి కనెక్టివిటీ ఉన్నా, హ్మ్. లేకపోతే ఎలా అంటే ఇప్పుడు చూడండి కొంతమంది ఆహ్, నాస్తికులుగా ఉండిపోతారు. వాళ్ళకెందుకంటే కంప్లీట్‌గా నాస్తిక కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని. అవును. అందుకని వాళ్ళకేంటంటే కనబడేదే నమ్మడం కష్టమే. కనబడని దాని సంగతెందుకింక. అదే కదా! కనబడేదే నమ్మడానికి వాళ్ళకుండదు. హ్మ్. బికాజ్ ఆఫ్ చాలామంది అంటుంటారు ఏమిటండి నాస్తికులు ఇలా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఒకటే చెప్తా. హ్మ్. ఆదిశంకరాచార్యులు వారు ఒక మాట చెప్పారు. హ్మ్. నువ్వు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ 2 చేతులు ఎత్తి నమస్కరించవు అమ్మవారికి. ఏదో ఎన్నో జన్మల పుణ్యం పుణ్యం ఉంటాయి. ఉంటేనే. హ్మ్. అలాంటిది నువ్వు నమ్మడము, పూజించడము ఎంత పుణ్యం ఉండాలి? ఆవిడ అవును. అలా చేసిందంటే ఎక్కడో ఏదో పుణ్యమైనా ఉండుండాలి. హ్మ్. ఇంకా ఆవిడ జీవితం అక్కడికెలాగని రాసిపెట్టుండాలి. ఈ ప్రాసెస్ గూడా అంటే ఉన్న జన్మలోనే ఈ పొందటం అనేది ఉండదు. కొన్ని జన్మలు క్యారీ అవుతుందేమో గదా! అలా మళ్ళీ మరుసటి జన్మ గూడా అది 2 ఉండొచ్చంటారా? విషయాలండి. ఒకటి హ్మ్. ఒక మనిషి ఉన్న జన్మలోనే అంటే ఎన్ని జన్మల్లో పొందుతాడనడానికి 2 విషయాలిక్కడ. హ్మ్. హ్మ్. ఒకటి వాళ్ళ కర్మ, పాపం, పుణ్యం 2 క్లియర్ అయిపోవడం. పాపమున్నా, పుణ్యమున్నా మనిషి జన్మెత్తుతూ ఉంటాడు. హా! రెండోది భక్తి భావంలో అలా వెళ్ళిపోగా ఆ పరమాత్మ ఆయన వైపు లాగేసుకుంటాడు. ఓకే. అమ్మవారు కావచ్చు, మూల స్వామి కావచ్చు. విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు ఎవరైనా గానీ. అంటే మీరేదైతే ఆలోచిస్తారో, మీరేదైతే దేని మీద మనసు పెట్టి ఉంటారో, హ్మ్. అటువైపు మనం వెళ్ళిపోతాం. ఇంక అందులో డౌటేం లేదు. ఓకే. అట్లా. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.